ప్రైజ్ లార్డ్. అగ్నిజ్వాల మినిస్ట్రీ తరపున మీకు వందనాలండి. బాగుండారా? గమనించండి, ఆనాడు దేవుడు మాట్లాడాడు ఆదాముతోటి అవ్వతోటి, ఈ పండు దినమున నువ్వు చచ్చిపోతావు అనని, మరణిస్తావు. అంతే, ఈ తోటలో వృక్ష ఫలాలన్నీ నువ్వు తినవచ్చు, కానీ ఈ చెట్టు వేసాను, మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిని దినమున చనిపోతావనని ఆదాముతో చెబుతాడు దేవుడు. అలాగనే అవ్వకు కూడా తెలిసింది. వీళ్ళిద్దరూ కూడా దేవదూతలాగా దిగబరుగా ఉన్నారు, వాళ్ళకి మరణమే లేదండి. అయితే ఆ పండు తినవద్దు అంటే అదే పండు తింటారు వాళ్ళు. అవ్వ కోసుకొచ్చింది, సాతాను మాటలిని, సర్పం మాటలిని, మళ్ళీ అవ్వ ఆదాము ఇద్దరు తింటారు. దేవుడు తినవద్దంటే అదే పండు తిన్నారు. చూడండి, ఏమొచ్చింది? వాళ్ళకి సిగ్గు ఏర్పడింది, భయం ఏర్పడింది. చూడండి, వాళ్ళు మంచి చేస్తున్నారు, చెడు చేసే ఆలోచన కూడా కలిగింది. ఈ లోకంలో మన జీవితంలో కూడా చాలామంది ఇది తినవద్దు అంటే దాన్ని తింటారు. ఇప్పుడు సిగరెట్ పెట్టి మీరు తాగవద్దు అంటే దాన్నే తాగుతారు. అంటే మందు బాటిల్ మీద ఇది తాగితే హానికరం అంటే దాన్నే తాగుతున్నారు. చూడండి, వీళ్ళు డ్రగ్స్కి బానిస అయిపోయి తాగటం, తినటం అలాగ చేస్తున్నారు. ఏమవుతున్నారండి? చివరికి కిడ్నీలో లివరో చెడిపోయి మరణానికి గురవుతున్నారు. వీళ్ళు కొన్ని సంవత్సరాలు బతకాల్సిన వీళ్ళే తల్లిదండ్రుల కంటే ముందే మరణిస్తున్నారు. దేనివల్ల అంటే మత్తు పదార్థం వల్ల. ఈ అవ్వాదం విషయం అలాగనే తినవద్దన్న పండు తిన్నారు, మరణించబడ్డారు. ఈ లోకంలో నీ జీవితంలో కూడా నువ్వు కూడా అలాంటి స్థితిలో అలాంటి తప్పు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. నువ్వు కూడా తాగుబోతుగుండవా, లేకపోతే తిరుగుబోతుగుండవా, లేకపోతే అబద్ధికుడిగా ఉండవా, దొంగగా ఉండవా, మోసగాడుగా ఉండవా? నువ్వు ఏ స్థితిలో ఉండవో మార్చుకొని బతుకుని, మార్చుకోకపోతే నీ జీవితం నాశనం అయిపోద్దండి. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీ జీవితాన్ని మారుస్తాడు. ఎందుకంటే ఒక మనిషి ఒక చెడు అలవాటు నుండి మానుకోవాలంటే వాళ్ళ తరం కాదు, కానీ అది వాళ్ళు మానుకోవాలి అంటే వాళ్ళ తరం కాదు, కానీ దేవుడి దగ్గరికి వస్తే వాడు మార్చగలుగుతాడు. ఇప్పుడు కొంతమంది అంటాడు, దేవుడు ఏది దిగిరమ్మను నన్ను మార్చవచ్చు కదా అంటాడు. దేవుడు ఎవరిని బలంతో పెట్టడండి. వాళ్ళని ఏదో రోగం కలుగు చేసో, లేకపోతే వాళ్ళని కొట్టో, వాళ్ళని ఏదో ఒకటి శ్రమల పాలు చేసో దేవుడు ఎప్పుడు అలాగ చేయడు. ఎందుకంటే మనిషే చాలా అన్నీ. చూడండి, వాళ్ళే తాగుడుకు బానిసపోయి, వ్యభిచారానికి బానిసపోయి, అబద్ధాలకు బానిసపోయి, మోసాలకు బానిసైపోయి, ఎన్నిటికి బానిసైపోయిన మనుషులు ఏమవుతున్నారు చెప్పండి? ఎన్నిటికి బానిసైపోయి తనకు తానే మరణం తెచ్చుకుంటున్నారు. నిజమే, తనే పాపం చేస్తున్నారు. ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నాడు. అవ్వాదాము ఆజ్ఞ మీరే తప్పు చేశారు, వాళ్ళకి మరణం వచ్చేసింది. ఈ లోకంలో నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిలో ఉండవు ఒకసారి ఆలోచించు. నువ్వు తాగుడు బానిస అయిపోయావు, మార్చుకో. వ్యభిచారానికి బానిస అయిపోయావు, మార్చుకో. దొంగగా ఉండవా, మార్చుకో. నువ్వు ఏ చెడలవాటికి బానిసపోయి మార్చుకో. నువ్వు మారిపోవాలి అంటే దేవుడి యొద్దకు రావాలండి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు నీ బతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ స్థితిగతి దేవుడు మారుస్తాడు. కాబట్టి దేవుడి పట్ల విశ్వాసం కలిగి, భయం కలిగి, భక్తి కలిగి జీవించు. అవ్వాదాములాగా చూడండి, భయం ఏర్పడింది, సిగ్గు ఏర్పడింది, దాక్కున్నారు అవ్వాదాము, దేవుడికి దూరం అయిపోయారు. ఈరోజు మనిషి హృదయ శుద్ధి గల వారు దానిలో దేవుడు చూస్తారు అంటే, మనలో హృదయ శుద్ధి కలిగి ఉంటే, మారు మనసు పొంది, బాప్తిస్యం పొంది దేవుడిలో ఉంటే నువ్వు దేవుడు స్వరము వినగలుగుతావు, దేవుడిని చూడగలుగుతావు,
దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు తోడై ఉంటాడు, నీకు దేవుడు దర్శనంగా నీకు అగపడతాడు. నువ్వు లోకల పాపంలోనే ఉంటే, పాపంలోనే జీవిస్తే, లోకంలోనే ఉంటే దేవుడు నీకు అగపడడు. నీ హృదయము సరిగా ఉండాలి. నీ హృదయము శుద్ధి కలిగి ఉంటే నువ్వు అన్ని విషయంలో దీవించబడతావు. కాబట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేనండి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.